నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా, మీ డాక్టర్ ఆర్బి సుధా, ఆస్ట్రాలజర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా, లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటర్ మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురువు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు మాట్లాడబోయేది మకర రాశి వాళ్ళ గురించి అనమాట. మకర రాశి వాళ్ళకి ఈ నెల బాగుంటుందనే చెప్పుకోవాలి. మా అందరికీ తెలిసిన విషయం, మకర రాశికి ఏలినాట్స్ అని జరుగుతుంది. సో అంత బాగుంటుంది అని చెప్పలేము కదా, ఎందుకంటే రెండో ఇంట్లో అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నెలలో కొంచెం ఏంటంటే మెరుగవుతుంది, కొంచెం లైట్ కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం సేవ్ చేసుకునే యోగం ఉంది ఈ నెల అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 3rd హౌస్లో మనకేమో రాహు ఉన్నాడు. అలాగే ఏంటంటే ఇప్పుడు మెర్కురీ డెబిలిటేషన్లో ఉన్నాడు. అలాగే ఏంటంటే మనకి మార్స్ కూడా అక్కడే ఉన్నారనమాట, అంటే కుజుడు. ఇవన్నీ మారుతూ ఉంటాయి. అలాగే మనకి సన్ అంటే సూర్యుడేమో మనకి 4వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లోకి ఇప్పుడు జూపిటర్ వెళ్ళారు. ఇదే నెల అవుతోంది కనుక తప్పక
వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏంటి, మన ఖర్చుకి అంటే శ్రమకి తగిన ఫలితం ఒకటి దొరుకుతుంది. అలాగే మనం ఖర్చు పెట్టినా కూడా మనకి తెలుస్తుంది అనమాట ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది. అండ్ సేవింగ్స్ కూడా ఉంటుంది తప్పక మీకు. సో ఇది బాగుంటుంది ఈ నెల. అందుకనే కొంచెం ఏంటంటే లైట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు యాంగ్జైటీకి గురైన వాళ్ళకి కొంచెం బాగుంటుంది, మెరుగవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక ఏంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో పిల్లల విషయంలో చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పాలి. పిల్లలు మనం చెప్పిన మాట వింటారు, మన చూపించిన దారిలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మనం గైడెన్స్ చేయగలం కదా, గైడ్స్ కదా మనందరం. గైడ్ చేసినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో ఉంటారు. నోటి దుడుసు మాత్రం కొంచెం ఎక్కువ వద్దు. అలాగే ఏంటంటే కెరియర్ విషయానికి వస్తే కూడా బాగుంటుంది వీళ్ళకి. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే పాలిటీషియన్స్ ఉన్నారు, ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, మనకి ఇవి వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి. పాలిటీషియన్స్ కూడా ఇది మంచి తరుణమే. ఎందుకంటే అందరూ సహకరిస్తారు, పెద్దవాళ్ళ మన్నను పొందుతారు, అలాగే గుర్తింపు కూడా మీకు వస్తుంది. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంటే తోబుట్టువులకు కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా హెల్త్ విషయం మీద బాధపడుతున్నారు అంటే కూడా, ఎవరైనా హెల్త్ విషయం పరంగా వాళ్ళు బాధపడుతున్నారంటే మనం మాట్లాడే తోబుట్టువులు, కజిన్స్, వాళ్ళది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది, అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మీకు తగిన పార్ట్నర్ వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి, బాగుంటుందని చెప్పాలన్నమాట. ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. సో మనం ఏంటంటే వాటికి పరిహారం చేయడం అనేది చాలా చాలా మంచిది. గోవుకు కానీ లేకపోతే కుక్కకు కానీ, ఒక నల్ల కుక్కకు కానీ తప్పక ఆహారం పెట్టడం ఎవ్రీ సాటర్డే పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ మనం ఏంటంటే సన్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, మూవ్ అవుతున్నాడు కనుక 5th మళ్ళీ ఏంటంటే 5th మూవ్ అవుతున్నాడు కనుక తప్పక ఏంటంటే మీకు బాగుంటుంది. అలాగే పెద్దల హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ కనుక మనం ఆదిత్య హృదయం చదువుకోవడం, ఎవ్రీ సండే చదువుకోవడం మంచిది. అలాగే ఏంటంటే వీట్తో చేసింది, గోధుమతో చేసింది, అలాగే బెల్లం చేసింది మన చేత్తో చేస్తే ఇంకా మంచిది. అలాగే కొన్ని చిన్నపిల్లలకి పిలిచి పెడితే చాలా మంచిది. మన నువ్వులుండ కూడా చెప్పుకుంటాం కదా ఎండాకాలానికి, సో అలా పెడితే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పరిహారాలు చేసి చూడండి, మీకు బాగుంటుంది. తప్పక వచ్చే రోజులు కూడా మీకు బాగుంటాయి. ఏలినాటి శని ప్రభావం ఇందాక నుంచి నేను చెప్తున్నాను, అంత ప్రభావం అంత ఏమీ తగ్గదు, కొంచెం బెటర్ అవుతుంది ఈ నెల అనే చెప్తున్నాం అన్నమాట. అలాగే ఏంటంటే కలర్స్ విషయానికి వస్తే మనం వైలెట్ అండ్ గోల్డ్ చెప్పుకుంటున్నాము. తప్పక ఇది వార్డ్రోబ్లో మీరు యాడ్ చేసి చూడండి. ఎస్పెషలీ సాటర్డే మీరు వాడి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఇది చెప్పుకునేది ఈ నెల వరకే, మే 2024 వరకే. సో మీ జాతకం పరిశీలించుకోవాలి, జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కాంటాక్ట్ అవ్వచ్చు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే నెంబర్కి కూడాను. అలాగే మనం ఇంకో విషయం చెప్పాలి అంటే మన దగ్గర జెమాలజిస్ట్ ఏంటంటే సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు, సర్టిఫైడ్ జెమ్సే ఇస్తారు, సర్టిఫికేట్ కూడా ఇస్తాము. అది కూడా మీ జాతకం పరిశీలించిన తర్వాతే అది ఒక జెమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనం జాతక రీత్యానే మనం చెప్పడం జరుగుతుంది. ఒత్తినే రాశి పరంగా చెప్పాలి, మనకి నక్షత్రం పరంగా చెప్పాలంటే అది ఎవరైనా చెప్తారు కదా. సో ఒకసారి చూసుకుని పరిస్థితి ఎలా ఉందో చూసుకుని జాతకంలో మిగతావన్నీ చూసుకుని, మిగతా అన్ని రాశి ఒకటి కాకుండా ఏం జరుగుతోంది ఏంటి అని చూసుకుని మీ ఫ్యూచర్ బాగుండాలని జాతిరత్నం ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే ఏంటంటే చాలామందికి అడ్డంగాలు, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ అడ్డంగాలు వస్తూ ఉంటాయి, లోన్స్ చేతికి అందవు కరెక్ట్ టైంకి. ఇవన్నీ ఏలినాటి శని ప్రభావాలు, ఏదైనా కొంచెం లేట్ అవుతుంది. సో ఇవన్నీ పోవాలి, మీరు మంచిగా ముందుకు రావాలి అన్నప్పుడు తప్పక జాతకం పరిశీలించుకున్నప్పుడు మేము పూజలు కూడా చెప్తాము, ఆ పూజలు చేయించుకుంటే కూడా మీకు మంచిది. అలాగే పితృదోషాలు ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి నివారణ పూజలు, కాలసర్ప నివారణ పూజలన్నీ మనం త్రయంబకేశ్వర్లో చేయించి మీకు ప్రసాదం పంపించడం అనేది కూడా జరుగుతుంది. మన దగ్గర మంచి పురోహితులు ఉన్నారు, అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పురోహితులు నేను చెప్పేది, తప్పక సంప్రదించండి, మేము అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆస్ట్రో క్యాంప్ అనేది మనం సండే ఉందన్నమాట మనకి. సో ఆస్ట్రో క్యాంప్కి మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే నంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా నాది astrosudha.in అనేది కొత్త వెబ్సైటు, దాంట్లో మనకి బ్లాగ్ కూడా ఉంది, నేను బ్లాగ్ కూడా రాస్తున్నాను.
సో అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీ గురించి అండ్ ఆల్సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక చూసి మీరు కమెంట్ చేయండి, అలాగే మీ సూచనలు కూడా చెప్పండి. మీరు నాది ఇంకా ఈ ఆర్బీ సుధా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. అందరూ మకర రాశి వాళ్ళకి అందేటట్టు తప్పక వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటాను ఈ వీడియో. అంటే మళ్ళీ వచ్చే నెల కూడా మనం రాశి ఫలితాలు చేస్తాము. రాశి ఫలితాలు లాంగ్ టర్మ్ నుంచి చేస్తూ ఉన్నాను. అలాగే ఏంటంటే నేను రోజు పంచాంగం కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే అస్ట్రాలజీ లెసన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇమీడియట్గా మీకు వచ్చేస్తుందన్నమాట. ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా వస్తుంది, మీకు సూచన వచ్చేస్తుంది, యూట్యూబ్ పంపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం.